కళ్యాణ్‌కి సంబంధించిన మంచి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే తనుజ గురించి కూడా నాకు తెలిసిన కొన్ని అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకెళ్తే కళ్యాణ్ వచ్చేసి నెక్స్ట్ వీక్ బీబీ జోడీలో కనిపించబోతున్నాడు. అది మనకి గెస్ట్‌గా కనిపించబోతున్నాడన్నమాట. క ప్రియాంక అండ్ మణికంఠ వీళ్ళ ఇద్దరి జోడీ ఉంది కదా! వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేయడానికి గెస్ట్‌గా వస్తున్నాడు. సోలో పెర్ఫార్మెన్స్ అయితే లేదు. అంటే జోడీ పెర్ఫార్మెన్స్‌తో కాదు. వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేయడానికి వస్తున్నాడన్నమాట. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది జోడీగా కాకుండా వాళ్ళిద్దరికీ మాత్రమే సపోర్ట్ చేయడానికి వస్తున్నాడన్నమాట. గెస్ట్‌గా వస్తున్నాడు. తనుజ వస్తుందా లేదా అంటే తనుజ రావడం లేదు. కళ్యాణ్ వచ్చేసి వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయడానికి మాత్రమే వస్తున్నాడు. సో తనుజ కూడా రావడం లేదు ఇందులో. తనుజ రావడం లేదు. ప్రియాంక వచ్చేసి కళ్యాణ్ బీబీ హౌస్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసింది కదా! సో కళ్యాణ్ కూడా తనకి సపోర్ట్ చేయడానికి వచ్చాడన్నమాట. వాళ్ళ జంటకి సపోర్ట్ చేయడానికి. ఇంకొకటి వచ్చేసి ది రోడ్ షో అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇందులో కళ్యాణ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. 100% కళ్యాణ్ కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ అనేది కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఇది నెక్స్ట్ మంత్ అనేది టెలికాస్ట్ చేస్తారు. అది జియో హాట్‌స్టార్‌లో మాత్రమే టెలికాస్ట్ చేస్తారన్నమాట. తనుజ వస్తుందా లేదా అంటే తనుజ వచ్చేసి ఇంకా అప్డేట్ అయితే లేదు తనుజ దగ్గర నుంచి. తను ఇంకా అప్డేట్ అయితే ఏమి ఇవ్వలేదు. వస్తున్నాను, రావట్లేదు అనేది అప్డేట్ ఇవ్వలేదు. కళ్యాణ్ అయితే చెప్పాడన్నమాట 100% వెళ్తున్నాను అని. సో కళ్యాణ్ అయితే టీమ్ లీడర్గానైతే కనిపించబోతున్నాడు ది రోడ్ షోకి. ఇందులో తనుజనైతే 90% వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ షో వచ్చేసి మన తెలుగులో ఫస్ట్ టైం, కానీ హిందీలో ఎప్పటి నుంచో ఉంది. కానీ మన ఎవరికి తెలీదు ఈ షో ఉన్నట్లుగా. మన తెలుగులో ఎప్పుడైతే ఇది షో స్టార్ట్ అవుతుంది అని తెలిసిందో అప్పటి నుంచి మనకు తెలుసు ఇది హిందీలో ఎప్పటి నుంచో ఉందని. సో ఇది హిందీలో ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. మన తెలుగు వాళ్ళనైతే తేజస్విని ఉంది కదా BB2 నుంచి, తేజస్విని ఆల్రెడీ హిందీలో పార్టిసిపేట్ చేసిందనమాట. అది ఇప్పటికి ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. సో మనకైతే నెక్స్ట్ మంత్ అనేది టెలికాస్ట్ చేస్తారన్నమాట. తనుజ వస్తుందా లేదా అనేది అది నాకు అప్డేట్ రాగానే మళ్ళీ వీడియోలో కూడా చేసి చెప్తాను తను వస్తుందా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి స్టార్ మా పరివార్ అవార్డు. ఈ అవార్డు వచ్చేసి ఎవరు టాప్, కళ్యాణ్ టాప్లో ఉన్నాడా లేదంటే తనుజ టాప్లో ఉన్నదంటే వాళ్ళిద్దరిలో ఎవరు ఉన్నారనేది కూడా తెలీదు. ఎందుకంటే అది ఎప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే తెలుస్తుంది అన్నమాట. ప్రజెంట్ చూడడానికైతే ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీడ్లో ఉన్నారనేది చూడడానికి లేదన్నమాట. సో ఎప్పుడైతే ప్రోగ్రాంలో అవార్డు ఇస్తారో అప్పుడే తెలుస్తుంది అన్నమాట ఎవరు లీడ్లో ఉన్నారు అనేది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇదన్నమాట. ఇంకొకటి తనుజ వచ్చేసి ఈరోజు Feb 20 రోజున 10:30 AM ఒంగోలులో ఉన్నటువంటి PMJ గోల్డ్ షాపింగ్ మాల్ని ఓపెన్ చేయడానికి అయితే వెళ్ళింది. అక్కడ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఇవి 10,000 వెరైటీ డిజైన్స్ తోటి అయితే ఉన్నాయన్నమాట. తనుజన్ అయితే ఈరోజు 10:30 AM వెళ్ళింది అక్కడికి. సో తనుజకి సంబంధించిన అప్డేట్ ఇదన్నమాట. అలాగే కళ్యాణ్ కూడా ఈరోజు Feb 20 రోజున రాజమండ్రిలో ఉన్నటువంటి జే లగ్జరీ సలూన్కి బ్రాండ్ అంబాసిడర్గా గ్రాండ్ ఓపెనింగ్ చేయడానికి వెళ్ళాడు. అలాగే హీరోయిన్ డింపుల్ హయాతి ఉంది కదా, తను కూడా వెళ్ళింది అనమాట. ఇంకొక హీరోయిన్ కూడా వెళ్ళింది. ప్రభాస్ తోటి రాజ్‌సబ్ మూవీలో హీరోయిన్ ఉంది కదా, తన పేరు రిద్ధి కుమార్ అనుకుంటా, తను కూడా వెళ్ళింది. సో బిగ్ బాస్ తర్వాత కళ్యాణ్ అండ్ తనుజ చాలా బిజీ అయిపోయారు. గ్రాండ్ ఓపెనింగ్స్ అని, షోస్ అని ఇలా చాలా బిజీ అయితే అయిపోయారు. సో వాళ్ళు ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంకా బిజీ అయిపోయి మంచి ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను. హార్ట్ఫుల్గానైతే కోరుకుంటున్నాను అనమాట. వాళ్ళు మంచి ప్రాజెక్ట్స్ తోటైతే మన ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలిస్తే మళ్ళీ వీడియో చేస్తాను. ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఇవే.